నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని వినాయక ఘాటు వద్ద జరిగిన కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని వినాయక ఘాట్ వద్ద ఉన్న కేసీ కాలువ వద్ద కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి విజయ్ మనోహరి, కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు పద్మావతితో పాటు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తదితర ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్వాలా తోరణంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం శివపార్వతులకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్తీక దీపం కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమం నేపథ్యంలో కేసీ కాలువ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు శ్రీమతి పద్మావతి మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని తిలకిద్దాం. జై శ్రీరామ్. మాకు గత 13 సంవత్సరాలుగా కార్తీక దీపోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామండి. దీనికి ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా వచ్చి వాళ్ళు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఎంతో విజయవంతం చేస్తున్నారు. అలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా అఫీషియల్గా ఈ ఆఫీసర్లందరూ కూడా కలెక్టర్ అయితేనేమి, కమిషనర్ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ప్రతి ఒక్కరు ఆఫీసర్స్ కూడా మాకు సహకారం అందిస్తున్నారు. ఫిషరీస్ వాళ్ళు మెయిన్ అక్కడ వాటర్ ఫిషరీస్ వాళ్ళు మాకు సహకారం అందిస్తున్నారు. వీరందరికీ కూడా మా ధన్యవాదాలు. ప్రజలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కార్తీక దీపోత్సవము ఎంతో వైభవంగా జరుపుతున్నారు. ఇది దినదినాభివృద్ధి, ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎంతో వైభవంగా జరగాలని ఆశిస్తున్నాము. తమ టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించి వరుసగా 3వసారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గాన్ని అభినందించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించి వరుసగా 3వసారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించిన నేపథ్యంలో నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కళాక్షేత్రం చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ చనుబట్ల వెంకటాచారి, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కోశాధికారి రామస్వామి, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఇల్లూరి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ,
టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు సంబంధించి వరుసగా 3వ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించడం అభినందనీయమని చెప్పారు. తమ టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జరిగిన 101 ఎన్టీఆర్కు సంబంధించిన పాటలకు సంబంధించిన డాన్స్ ప్రోగ్రాంకు మొదటిసారి, అలాగే 48 గంటల పాటు 80 మందితో నిర్వహించిన ఏకపాత్రాభినయం కార్యక్రమానికి 2వసారి, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా వారం రోజులు నిర్వహిస్తున్న కర్నూలు ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించి 3వసారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది అని చెప్పారు. ముందుకు సంబంధించి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యను, వారి కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. అనంతరం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ చనుబట్ల వెంకటాచారి మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అద్భుతమైన కార్యక్రమానికి సంబంధించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వరుసగా 3 సార్లు స్థానం లభించిందని వెల్లడించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే నాటక పోటీలు, నృత్య కార్యక్రమాలు, ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీటన్నింటికీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వెల్లడించారు. తాము అందించే రికార్డుల వల్ల కొన్ని సంస్థలకు మంచి పేరు వస్తుందని, కానీ టీజీవీ కళాక్షేత్రానికి అందిస్తున్న ఈ అవార్డు వల్ల తమ సంస్థకు గుర్తింపు వస్తుందని ఆయన వెల్లడించారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యకు హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. 27 దేశాల్లో ఫ్లాగ్ ఎగరేస్తూ ఉన్నది. మంచి రికగ్నైజ్ ఉన్న ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో హ్యాట్రిక్గా టీజీవీ కళాక్షేత్రాన్ని గుర్తించే విధంగా పోవటానికి మా కారణభూతులైన వెనక ఉండి నడిపిన ఓబులయ్య గారికి, మరి వారి కమిటీ మెంబర్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వెంకటాచలపతి గారు ఇది ముందుకు తీసుకుని వచ్చి, అంటే తెర వెనక కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు, తెర ముందు కష్టపడ్డ వాళ్ళు మా కమిటీ వాళ్ళు, కళాక్షేత్ర కమిటీ వాళ్ళు. ఎందుకంటే 80 మంది పిల్లల్ని తీసుకొని వచ్చి 24 అవర్స్ ఏకపాత్రాన్ని చేయటం కానీ, అలాగే ఎన్టీ రామారావు గారి సాంగ్స్ని 101 జయంతి సందర్భంగా 101 పాటల్ని కంటిన్యూగా పాడే విధంగా 24 గంటలు చేసి ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తీసుకోవటం. అంతకుముందు ఘంటసాల గారు చేశారు. సో ఘంటసాలది, ఎన్టీ రామారావు గారిది, ఇప్పుడు మా కర్నూలులో ఉండే యంగ్స్టర్స్ 80 మందిది, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి స్టేజ్ మీద తీసుకొని వచ్చి వారి ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొని వచ్చి ఈ అవార్డు వచ్చేదానికి హ్యాట్రిక్ అవార్డు మాకు రావటం, కళాక్షేత్రకు వీరి ద్వారా రావటం, మాకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి వ్యవస్థాపక అధ్యక్షులు, చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు కర్నూలు ప్రాంతంలో టీజీవీ కళాక్షేత్రంలో మనం ఉన్నాము. సో ఇదొక వినూత్నమైనటువంటి ప్రయోగాలకు నాందిగా టీజీవీ కళాక్షేత్రం నుంచి హ్యాట్రిక్ రికార్డు ఈరోజు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ సంబంధించినటువంటి సినిమా పాటలపైన 101వ జయంతి సందర్భంగా 101 మంది అంటే సినిమా పాటల మీద డ్యాన్స్ కార్యక్రమం పెట్టారు. దానికి మన మొదటి రికార్డు కర్నూలుకి ఇవ్వడం జరిగింది, అదే టీజీవీ కళాక్షేత్రానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే రీసెంట్గా ఏకపాత్రాభినయాలు దాదాపుగా 48 గంటల పాటు 80 గ్రూపులుగా, అంటే 80 మంది పైగా ఏకపాత్రాభినయాలు చేయడము, అదొక మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడి పరిరక్షించేటువంటి విధంగా, అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అది కూడా టీజీవీ కళాక్షేత్రానికి 2వ రికార్డుగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలుగా, అంటే దాదాపుగా 6 రోజుల పాటు మార్నింగ్ ఉదయం 10 నుంచి సాయంత్రం 10 గంటల వరకు చారిత్రాత్మకమైనటువంటి పౌరాణిక నాటకాలు, అట్లాగే వివిధ నాటకాలు, అంటే మన సంస్కృతి, మన తెలుగు వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను వెలికి తీసే విధంగా, మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టే విధంగా పౌరాణిక నాటకాల ప్రదర్శన చేస్తూ ఈరోజు మన హ్యాట్రిక్ రికార్డ్ని టీజీవీ కళాక్షేత్రం కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడే వెంకటేష్ గారికి, వారికి గౌరవనీయులైన వెంకటేష్ గారికి, వారికి చైర్మన్ గారు, వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి హ్యాట్రిక్ రికార్డ్ని వారికి అందజేయడం జరిగింది. అట్లాగే దానికి ప్రెసిడెంట్గా ఉన్న ఓబులయ్య గారికి, అట్లాగే ట్రెజరర్ గారికి, రామస్వామి గారికి, వీరందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కొన్ని రికార్డుల వల్ల సంస్థకి పేరు వస్తే, కొన్ని రికార్డుల వల్ల మా సంస్థకి పేరు వస్తుంది. ఎందుకంటే ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టే
విధంగా చేసినటువంటి టీజీవీ కళాక్షేత్రం యాజమాన్యానికి వారి బృందాన్ని అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. త్వరలోనే మరి ఓబులే గారికి వారు చేసినటువంటి కళారంగానికి కళాసేవకి వాళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా వారికి అందజేపుతున్నాం. 14 నవంబర్న త్యాగరాయ గానసభ హైదరాబాద్లో వారికి ఇదే ఆహ్వానంగా వారిని ఆహ్వానిస్తున్నాము. రామస్వామి గారు కూడా మనకు వారు కోశాధికారిగా ఉన్నారు. వారి సేవలు కూడా ఎంతో కొనియాడదగినటువంటి సేవలు వారు చేస్తున్నారు. సో టీజీవీ కళాక్షేత్రం అంటేనే ఒక కళలకు నిలయమైనటువంటి కళాక్షేత్రము. మరి ఇటువంటి ప్రక్రియల్ని అటు కొత్తదనాన్ని కళాకారులో ఉన్నటువంటి ఉత్తేజాన్ని పైకి తీసుకొస్తూ వారిని ఒక కళామ తల్లికి చేస్తున్న సేవల్ని గుర్తించి ఇంకెన్నో కార్యక్రమం చేయాలని చెప్పి మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఓబులే గారికి అట్లాగే మన గౌరవనీయులు చైర్మన్ గారు టీజీ వెంకటేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గత 26 సంవత్సరాలుగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం సందర్భంగా ఉచిత దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని కల్కి సేవా సమితి ప్రతినిధి కల్కి మురళి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం సందర్భంగా ఉచిత దీపదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో గత రాత్రి జరిగిన కార్తీక దీపోత్సవ కార్యక్రమ నేపథ్యంలో నగరానికి చెందిన శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత దీపదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కల్కి సేవా సమితి ప్రతినిధి కల్కి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఇక్కడికి వచ్చి ఉచిత దీపదానం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా కల్కి సేవా సమితి ప్రతినిధి కల్కి మురళి మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత దీపదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఒక్క దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్యం వస్తుందని, అలాంటిది తాము ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం వల్ల అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది దాదాపు 25,000 మందికి దీపదానం కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ కల్కి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం జరిగేటటువంటి ఈ కర్నూలు నగరంలో గత 26 సంవత్సరాల నుండి కూడా ఈ కల్కి సేవా సమితి వారు ఉచిత దీపదానం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒక దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్యం వస్తుందని ఈరోజు చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మా సమితి సభ్యులు అందరూ కృషితో ఈ కార్యక్రమాన్ని 26 సంవత్సరాలు నిర్విరామంగా జరుపుకోవడం అనేది మాకు కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం మనము దాదాపు 20 నుంచి 25,000 మందికి ఉచిత దీపదానం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అరటి దొన్నెల్లో ఒత్తులు, కుంకుమ, పసుపు, పువ్వులు వేసి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కూడా మనము దీపదానం చేస్తున్నాము. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపాన్ని వెలిగించడం వల్ల ఎంత పుణ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలియజేస్తున్నారు. సో ఈ సేవా భాగ్యం ఇచ్చిన పరంజ్యోతి భక్తులందరికీ కూడా అనంతకోటి కృతజ్ఞతలు. మేము ప్రారంభించడం వల్ల కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు కూడా అందరూ కూడా ఒక దీపోత్సవ సమితిగా మనం ఫామ్ అయ్యి మీరు ఉచితంగా దీపదానం ఇస్తున్నారని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా దీపోత్సవ సమితిలో కూడా సభ్యులుగా చేర్చుకున్నాం కూడా. ఈ నెల 8వ తేదీ భక్త కనకదాసు జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా భక్త కనకదాసు జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. భక్త కనకదాసు జయంతి వేడుకలను రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతంగా నిర్వహించాలని వారు సూచించారు. భక్త కనకదాసు జయంతి వేడుకలను మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. ఈ నెల 8వ తేదీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగే భక్త కనకదాసు జయంతి వేడుకలలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వారు వెల్లడించారు.
భక్త కనకదాసు జయంతి ఉత్సవాలని ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో భక్త కనకదాసు యొక్క చరిత్ర, ఆయన మన సమాజానికి చేసినటువంటి సేవలు తలుచుకుంటూ గ్రామ గ్రామాన భక్త కనకదాసు యొక్క వారికి పూజలు, అలాగే ఆయన చేసిన సేవలను తలుచుకున్న విధంగా మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన మండలాల వారీగా భక్త కనకదాసు యొక్క జయంతి సంబరాలను చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో భక్త కనకదాసు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముని తన భక్త గానాలతో అలాగే సమాజ సేవ చేస్తూ ఈ కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ రోజుల్లోన బ్రాహ్మణులు కానీ లేక వాళ్ళు కానీ మీరు అంటరాని వాళ్ళు మా గుడిలోకి రావద్దు అని ఉడిపిలో చెప్తే, అయ్యా మంచిది అలాగే చేయండి అని చెప్పి కనకదాసుల వారు గుడి వెనక పోయి తన గానంతో శ్రీకృష్ణ పరమాత్ముని పాటలు పాడితే శ్రీకృష్ణుడు వెనక తిరిగి భక్త కనకదాసుకి వరమిచ్చి ఐక్యం చేసుకుంటాడు. అంటే దేవుడికి అందరూ సమానమే అని చెప్పి ఒక ఇది ఈరోజు కూడా ఉడిపిలో శ్రీకృష్ణ పరమాత్ముడు వెనక తిరిగి ఉంటాడు. శ్రీ భక్త కనకదాసు యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకోవడానికి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి రాష్ట్ర పండుగగా చేయాలి ఈ భక్త కనకదాసు జయంతి అని చెప్పేసి మా రాష్ట్రంలోనే రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అనంతపూర్ జిల్లాలో కళ్యాణదుర్గంను వేదికగా చేసుకొని కళ్యాణదుర్గంలో ఇది రాష్ట్ర పండుగగా ఇక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్గా నిర్వహించాలని చెప్పేసి ఆ పండుగకు కూడా గౌరవ విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారు కూడా అక్కడ హాజరు కాబోతా ఉన్నారు ఆ పండుగలో భాగంగా. అంతేగాక భక్త కనకదాసు యొక్క చరిత్ర చాలా ఘనమైనది కాబట్టి ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో కూడా కురువ సోదరులు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీసీ కులంలో వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి కనకదాసు యొక్క జయంతిని ఆ రోజు కర్నూలు జిల్లా వాసులంతా చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వ హయాంలో మాత్రమే ఉన్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రా నదిపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్టినట్టుగా చెబుతున్న అభ్యర్థన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ అనుమతులను కోరారని 0.351 టీఎంసీల నీటి సామర్థ్యం గల బ్యారేజీ నిర్మాణం కోసం వారు అనుమతులు కోరినట్లు తెలిపారు. అయితే నీటి నిర్వహణను మన రాష్ట్రానికి అప్పగించినట్లు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన పరిచయంలో మాత్రమే ఉందని, కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రజాప్రతినిధుల అభ్యంతరాలను 15 నెలలకు తీసుకోవడంతో పాటు కేసీ కెనాల్ నీటికి ఎలాంటి ఇబ్బంది లేదు అన్న పరిస్థితుల్లోనే దానిపై తుది నిర్ణయం తీసుకుని అవకాశం ఉందని చెప్పారు. ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లా, అటు తెలంగాణకు బార్డర్ అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు జీవాధారం, తాగడానికి సాగడానికి పారుతున్నటువంటి తుంగభద్ర నదిపైన ఈరోజు కొన్ని ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది. 0.35 టీఎంసీలు మేము కట్టుకుంటాము, ఆ పర్మిషన్ ఇవ్వండి, దానికి సంబంధించిన డబ్బులు మేమే ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం వారు అందులో చెప్పినట్టుగా మన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినాము, మీరు దాన్ని అంగీకరించినట్టు తెలపండి అని చెప్పి కర్ణాటక ప్రభుత్వం వారు ఇరిగేషన్ మినిస్టర్ బోసరాజు గారు చెప్పారు. ఇది ముఖ్యంగా మన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని
మన కుమ్మలనూరు అనే గ్రామము, అటువైపు కర్నూలు జిల్లా రాయచూరు జిల్లా చీకలపరివి అనే గ్రామం దగ్గర వస్తుంది. ఈ మధ్యలో వాళ్ళకి 0.37 158 కోట్లు ఖర్చు అవుతుంది, అవి మేమే భరిస్తాం, మీరే ఆపరేషన్ చేసుకోండి అన్నట్లు పేపర్లో చూసాం. ఇది చాలా రోడ్ కమ్ బ్రిడ్జి వరకు వాళ్ళు చెప్తా ఉన్నారు. రోడ్డు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి రావడానికి పోవడానికి అవసరమే, దానికి ఎటువంటి అబ్జెక్షన్ మాకు లేదు. అయితే బ్రిడ్జి పెట్టి ఆ బ్రిడ్జి కింద వాటర్ ఆపుతామంటున్నారు. అది 0.35 TMC అంటే చాలా తక్కువ నీళ్ళ శాతం, ఆపరేషన్ కూడా మీరే చేసుకోండి అని చెప్తా ఉన్నారు. కానీ కర్ణాటక ప్రభుత్వం వారు చెప్పేది ఒకటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అంతకుముందు అప్పర్ తుంగభద్ర కానీ లేక అల్మట్టి పైన కానీ చాలా చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా 0.35 MMC చెప్తున్నారు, కానీ అక్కడ మన ఇరిగేషన్ అధికారులు పోతే దాదాపు 2-3 నుంచి TMCలు నీళ్లు ఆపి, ఆ నీళ్ళు ఆపరేషన్స్ ఏమో మనకని చెప్తారు, అక్కడ లిఫ్టీలు పెట్టేసి కొట్టేస్తారు. ఈరోజు మనం హొస్పేట్ డ్యామ్ పైన పోయి చూస్తే ఈరోజు వర్షాలు బాగా వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది లేదు. వర్షాలు రానప్పుడు కర్నూలు పట్టణానికి తాగడానికి నీళ్లు కానీ, లేక కేసీ కెనాల్ కానీ, లేక కర్నూలు జిల్లా ముఖ్యమైనటువంటి పడమట వైపు ఉన్నటువంటి మంత్రాలయం కావచ్చు, లేకుంటే ఎమ్మెగనూరు కావచ్చు, కోడుమూరు కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, ఇవన్నిటికీ మనం రాజస్థాన్ ఎడారి మాదిరి ప్రాంతం అయిపోతుంది. వర్షాలు రాలేకపోతే ఆ నీళ్ళు అటు నుంచి అటు లిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు మేము ఆమోద్యమైనటువంటి పరిస్థితి లేవు ఇక్కడ. ఎందుకంటే మనం అసలే కరువు జిల్లా, అసలే వలసలు పోయే జిల్లా, అసలే ఇబ్బంది పడుతున్న జిల్లా. అటు తెలంగాణకు ఇటు కర్నూలుకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. మేము అడుగుతున్నది గుండ్రేవులు కట్టుకుందాం. గుండ్రేవులు కట్టుకుంటే ఆ బ్యాక్ వాటర్ కావాలంటే ఆ కర్ణాటక వరకు కూడా ఇబ్బంది ఏం లేదు. మాకు గుండ్రేవులకు సహకరించండి, మీరు పైన ఏం కట్టుకున్నా కూడా మాకేం అభ్యంతరం లేదని చెప్తా ఉన్నాం వాళ్ళకి. కార్తీక మాసంలో జరిగే దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు సండేలు చంద్రశేఖర్, దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఆలయ ప్రాంగణంతో పాటు తుంగభద్ర నదీ తీరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. అనంతరం కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సండేల్ చంద్రశేఖర్, దుర్గా ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఏపీ స్టేట్ మైనార్టీ కమిషనర్ వైస్ చైర్మన్ జాషువా డానియల్ అన్నారు. నగరంలోని కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. నగరంలోని కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ జాషువా డానియల్ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చర్చ్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్తో పాటు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ జాషువా డానియల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. మైనారిటీల అభివృద్ధే లక్ష్యంగా ఏపీ మైనారిటీ కమిషన్ పనిచేస్తోందని వివరించారు. అనంతరం కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ గా జాషువా డానియల్ నియమితులు కావటం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు చర్చి తరపున వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగనున్న
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని వెయిట్ లిఫ్టింగ్ క్రీడా సంఘం ప్రతినిధి శివరాం గౌడ్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ హాల్లో జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు శివరాం గౌడ్, పాప, జగన్మోహన్ రెడ్డి, వేణు తదితరులు పాల్గొని రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డిఎస్ఏ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ యూసఫ్ బాషా, సీనియర్ కోచ్ నాగరాజు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులు శివరాం గౌడ్, జగన్మోహన్ రెడ్డి, పాప తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని క్రీడాకారులు క్రమశిక్షణ, అంకిత భావంతో సాధన చేసి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి 12వ సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్లే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఈ పోటీలలో కూడా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని వెల్లడించారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని వెల్లడించారు. ఈ ఇయర్ మనం జరిగే వెయిట్ లిఫ్టింగ్కి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఇయర్ మనకి ప్రతి సంవత్సరము మనకి మన అసోసియేషన్ తరఫున టీమ్ ఛాంపియన్షిప్ కొట్టుకొని తీసుకుని వస్తాం. మనం అంత గ్యారెంటీ నాకు నమ్మకం ఉంది. ఈసారి కూడా టీమ్ ఛాంపియన్షిప్ తీసుకుని వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో అందరూ ప్రతిభ కనపరిచి సెలక్షన్ కమిటీకి మీరు మీ ప్రతిభ కనపరిచి ఎన్నికయ్యే విధంగా మంచి ప్రతిభ ప్రతిభ చేకూర్చాలని చెప్తున్నాను. అలాగే ఈ నెల 14, 15, 16 ఈ నెల 14, 15, 16 తేదీల్లో విజయనగరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రతిభ కనపరిచి మీ స్థాయికి తగ్గ ఆట ప్రదర్శించి అలాగే మంచి పథకాలతో తిరిగి రావాలని మా టీం తరఫున కోరుకుంటున్నాను. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.